బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించినందుకు తెలుగు భక్తుడిపై వ్యాపారి సీసాతో దాడికి పాల్పడ్డాడు. దీంతో షాపు ముందు నిల్చొని స్వాములు నిరసన తెలుపుతూ ఉండటంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యాపారులను అయ్యప్ప స్వాములను అడ్డుకుంటున్నారు. ఐన్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలైతే క్లియర్ గా చూసుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించినందుకు తెలుగు భక్తుడిపై వ్యాపారి సీసాతో దాడికి పాల్పడ్డాడు. ఇక అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక వ్యాపారి సీసాతో తెలుగు భక్తుడిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో షాపు ముందు నిల్చుని స్వాములు నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వ్యాపారులను అయ్యప్ప స్వాములను కూడా అడ్డుకుంటున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐన్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించినందుకు తెలుగు భక్తుడిపై ఆ వ్యాపారి సీసాతో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఇక షాపు ముందు నిల్చొని స్వాములు నిరసన తెలుపుతూ ఉండటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యాపారులను అయ్యప్ప స్వాములను అడ్డుకుంటున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఐన్యూస్ స్క్రీన్ పై చూసుకోవచ్చు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు.